హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అక్షరమేస్ టీవీ. నేటి వార్తలకు స్వాగతం. సైడ్ ఉంటుంది సర్పంచ్ ఈ రోజు ఆదోని జిల్లా ఏర్పాటు విషయంలో మన ఆదోనిలో 50 రోజులు పూర్తి అయింది. ఆ 50 రోజులు పూర్తి విషయం అయింది కాబట్టి ఆ దీక్ష ఆదోని దీక్ష శిబిరం నుండి మన ఇస్వి రోడ్డు వరకు వందలాది మన ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మన నారా లోకేష్ గారు పాదయాత్రలో మన ఆదోని నుండి ఇక్కడ 1000 కిలోమీటర్లు కంప్లీట్ అయినందుకు ఇక్కడ ఆ రోజు నారా లోకేష్ గారు ఇక్కడ స్తూపాన్ని ఏర్పాటు చేసి 1000 కిలోమీటర్ని విజయావకాశం తీసుకున్నాడు. ఈ రోజు మేము అదే నారా లోకేష్ గారు మా ఆదోని ప్రజల్ని అర్థం చేసుకోకుండా ఈ రోజు వరకు ప్రకటన రాకున్నందుకు, ఆదోని జిల్లా ప్రకటన రాకున్నందుకు ఆయనకు ఆదోని శిబిరం నుండి ఆ రోజు 1000 కిలోమీటర్లు కంప్లీట్ చేసిన ఈ స్తూపం నారా లోకేష్ గారి స్తూపం వరకు వచ్చి ఈ రోజు ఆ రాయి కన్నా మనిషికి స్పందన రావటం లేదు కాబట్టి ఆ రాయి కన్నా స్పందన వస్తుందని, ఆ రాయిలోనే దేవుడు ఉన్నాడని మేము అర్థం చేసుకుని మా ఆదోని ప్రజలు రాయినే మాకు దేవుడు, ఆ లోకేష్ ఆ రాయి పోయి ఆ లోకేష్ ఆత్మకి మా ఆదోని ప్రజలు బాధ, ఆదోని ప్రజల జిల్లా కోరడంలో న్యాయం ఉంది. 5 నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. 5 నియోజకవర్గ ప్రజలు కాబట్టి ఈ 5 నియోజకవర్గ ప్రజలు మేలుకోరే వ్యక్తి అయితే మాకు వెంటనే ఆదోని జిల్లా ప్రకటించాలని అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి రోడ్డు మార్గం ఉంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రోడ్డు మార్గాలు ఉన్నాయి, రైల్వే మార్గం ఉంది, గుత్తి టు మానవి NH డబల్ రోడ్డు కూడా వస్తుంది కాబట్టి అన్ని రోడ్డు మార్గాలు, రైల్వే మార్గాలు ఉన్నాయి. ఓ మహానుభావ, ఓ లోకేష్ నాన్న, నువ్వు మంత్రిగా ఉన్నారు, మీ నాన్న మంత్రిగా ఉన్నాడు, మీ తాతకి మంత్రి పదవి ఇచ్చినారు. అందరూ ప్రజలు మా ఆదోని నియోజకవర్గ 5 నియోజకవర్గ ప్రజలు ఆనాటి నుండి ఎన్టీ రామారావు నుంచి మీ నాన్న నుండి మీ వరకు ప్రజలు మా ఓటు ద్వారా మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ ఓటు ద్వారా ఎన్నుకున్న ప్రజలకి ఆదోని జిల్లా కోరుకుంటున్నారు. మీరు విన్నపంతో ఆదోని జిల్లాని వెంటనే ప్రకటన చెయ్యకపోతే రేపు స్థానిక ఎలక్షన్ లో కూటమికి ఎంత ఇబ్బంది పడుతుందంటే నా ఆత్మసాక్షి చెప్తా, రేపు జిల్లా ప్రకటించకపోతే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మీ తాత పేరు నిలబడాలన్నా, మీ నాన్న పేరు నిలబడాలన్నా లోకేష్ గారు మీ నాన్నకు చెప్పి మీ మంత్రి వర్గంలో చర్చించి వెంటనే ఆదోని జిల్లాగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి ఆదోని జిల్లా సాధించే వరకు మా ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడి మా ఆదోని ప్రజల కోసం, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు మీరు కాబట్టి ఆ ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజల కోరిక తీర్చాలి. ప్రజల కోరిక న్యాయమైన కోరిక, 5 నియోజకవర్గ ప్రజల కోరిక, ఆ ప్రజల నిజమైన కోరిక, ఆ న్యాయము ఆ జిల్లాలో కోరడంలో న్యాయం ఉంది కాబట్టి వెంటనే ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు మీరు ఉన్నారు కాబట్టి, కూటమి ఉంది కాబట్టి వెంటనే మా ఆదోని ప్రజల కోరిక ఆదోని జిల్లాని వెంటనే ప్రకటించాలని కోరుకుంటున్నాము, డిమాండ్ చేస్తున్నాము. నా పేరు అయ్యాలప్ప, మధురై గ్రామము, ఆదోని పౌరుడు, భారతదేశ పౌరుడుగా నేను విన్నవించుకుంటున్నాను. సాధిద్దాం సాధిద్దాం ఆదోని జిల్లా సాధిద్దాం, సాధిద్దాం 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 ఆదోని జిల్లా సాధిద్దాం. విద్యా వైద్యం కావాలంటే ఆదోని జిల్లా రావాలి, యువతకు ఉపాధి రావాలంటే ఆదోని జిల్లా కావాలి, పొలాలకు నీళ్లు రావాలంటే ఆదోని జిల్లా రావాలి, సుగ్గి వలసలు తగ్గాలంటే ఆదోని జిల్లా రావాలి, సుగ్గి వలసలు తగ్గాలంటే ఆదోని జిల్లా కావాలి, చేతి నిండా పని రావాలంటే ఆదోని జిల్లా కావాలి, మన వ్యాపారాలు బాగుండాలంటే ఆదోని జిల్లా రావాలి, విద్యా సంస్థలు రావాలంటే ఆదోని జిల్లా కావాలి, జిల్లా ఆసుపత్రి రావాలంటే ఆదోని జిల్లా రావాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఆదోని జిల్లా రావాలి, భవిష్యత్తు బాగుండాలంటే ఆదోని జిల్లా రావాలి.